श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीभगवानुवाच प्रकाशञ्च प्रवृत्तिञ्च मोहमेव च पाण्डव न द्वेष्टिः सम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते गुणा वर्तन्त इत्येव योऽवतिष्ठति नेङ्गते समदुःखसुखस्वस्थः समलोष्टास्मकाञ्चन तुल्यप्रिया प्रियो धीरा तुल्यनिन्दात्मसंस्तुतिः समदुःखसुखस्वस्थः समलोष्टास्मकाञ्चनः तुल्यप्रिया प्रियो धीरः तुल्यनिందాత్మసంస్తుతిః. గుణాతీతుడి యొక్క గుర్తు 22వ శ్లోకం చెప్పింది. గుణాతీతుడి యొక్క ఆచారము 23వ శ్లోకం చెప్పింది. ఇప్పుడు గుణాతీతుడు ఈ ప్రపంచంలో ఎలా ఉంటాడు, గుణాతీతుడు అనేవాడు ఈ ప్రపంచంలో ఎలా ఉంటాడు అనేది 24వ శ్లోకం చెప్తుంది. సమదుఃఖ సుఖస్వస్థ సమలోష్టాస్మకాంచన. ఎవడికి సుఖము దుఃఖము మన్ను రాయి బంగారము సమముగా చూస్తాడో, ఎవడు సుఖము దుఃఖము మన్ను రాయి బంగారము ఎవడైతే సమంగా చూస్తాడో ఆ రకంగానే తన యందు తాను స్థిరుడై ఉంటాడో. తుల్య ప్రియాప్రియో ధీర. ఎవరికి ప్రియాప్రియములు తుల్య నిందాత్మ సంస్థుతి. ఎవరికి ప్రియాప్రియములు నిందాస్థుతులు సమానంగా అయి ఉంటాయో అలాంటి ధీరుడు అని అర్థం. అలాంటి ధీరుడు అని భాష్యం. కించ అంటే మరీ సమదుఃఖ సుఖ సమే దుఃఖ సుఖే యస్య సా సమదుఃఖ సుఖ. సమదుఃఖ సుఖుడై అంటే దుఃఖము సుఖము ఎవరికి ఒకటై ఉన్నాయో అతడు సమదుఃఖ సుఖుడు. దుఃఖము వచ్చినా సుఖము వచ్చినా ఎవరైతే సమాన దృష్టితో కూడుకుని ఉంటాడో వాడు సమదుఃఖ సుఖుడు. స్వస్థ అతనే స్వస్థుడు, అతనే స్వస్థుడు. స్వే ఆత్మని స్థిత ప్రసన్న. స్వస్థుడు అంటే తన యందు అంటే ఆత్మయందు నిలకడ పొంది ప్రసన్నుడై ఉన్నవాడు, వాడే స్వస్థుడు. స్వస్థత చెందినవాడు అతడే. సమలోష్టాస్మకాంచన. ఇక రెండవది సమలోష్టాస్మకాంచన అంటే సమలోష్టాస్మకాంచనుడు అంటే లోష్టం చ అస్మా చ కాంచనం చ సమాని యస్య స సమలోష్టాస్మకాంచన. లోష్టం అంటే మట్టి, అస్మ అంటే రాయి, అంతే కదా, రాయి. కాంచనము అంటే బంగారం. వీటి యందు మట్టి యందు రాయి యందు బంగారం యందు ఎవడికి ఒకటే ఉన్నాయో మూడు సమానమని. ఎవడైతే బంగారం వచ్చేసరికి హృదయంలో ఉత్సుకత రాదో, అలాగే మట్టి రాయి ఏ రకంగా అవి లోహానికి సంబంధించిందో
మట్టి రాయి పృథివీకి సంబంధించిందో ఆ రకంగా బంగారం కూడా దానితో సమానమే అని సమలోష్ట కాంచన. అలాంటి వాడు ఎవడైతే చూస్తాడో వాడు సమలోష్ట కాంచనుడు. సమేయస్య తుల్య ప్రియా ప్రియ ప్రియం చ అప్రియం చ ప్రియా ప్రియే తుల్యే సమే యస్య సహ అయం తుల్య ప్రియా ప్రియ. ఇటువంటి వాడు తుల్య ప్రియాప్రియుడు. అంటే ఎవడికి కావాలి అక్కరలేనిది అని ప్రియాప్రియములు సమానమే ఒకటై ఉంటాయో అటువంటి వాడు తుల్య ప్రియాప్రియుడు. ఏది కావాలి అక్కరలేదు అనే భావాలు లేకుండా, ప్రియము అప్రియము కావాలి వద్దనే భావాలు లేకుండా వాటి యందు సముడై ఒక్కటిగానే చూస్తాడో అటువంటి వాడు తుల్య ప్రియాప్రియుడు. తుల్యం అంటే సమానంగా చూసేవాడు. ధీర ధీమాన్ అటువంటి వాడు బుద్ధిమంతుడు. తుల్య నిందాత్మ సంస్థుతి. ఇక చివరిది ఉండిపోయింది. తుల్య నిందాత్మ స్థుతి కూడా ఉన్నవాడు. ఏంటంటే నిందాచ ఆత్మ సంస్థుతి చ తుల్యే. తనను నిందించినను తనని పొగిడినను రెండిటి యందు సమానంగా ఉన్నవాడు. నిందాత్మ సంస్థుతి యస్యయతే స తుల్య నిందాత్మ సంస్థుతి. నిందాత్మస్థుతులు ఏ యతికి ఏ జ్ఞానికి సమానంగా ఉంటాయో అతడు సమానమైన నిందాత్మ సంస్థుతి కలవాడు అనేది దీనికి అర్థం. ఆ శ్లోకానికి భాష్యం ఈ రకంగా ఉంది. అయితే మరి ఈ రకంగా ఉంటే ప్రయోజనం ఏమిటి? జ్ఞానం ఉన్నవాడు, వివేకం ఉన్నవాడు ఈ రకంగా ఉంటాడంటే ఇలా ఉంటే ప్రయోజనం ఏమిటి? స్తంభానికి అతనికి ఏమిటి తేడా? స్తంభం కూడా బంగారం గొలుసు వేసిన ఆభరణమే. 4 రాళ్ళు పెట్టి దాని దగ్గర పెట్టిన ఆ స్తంభం ఒక పెద్ద శివలింగం, ఈ 4 రాళ్ళు చిన్న శివలింగాలు. మనం భావం పెట్టుకోవడం కానీ స్తంభంకి నేను పెద్ద లింగాన్ని అవి చిన్న లింగాలని భావం దానికి లేదు. బంగారు ఆభరణాలు వేస్తే దానికి నాకు బంగారు ఆభరణం వేస్తే నేను అమ్మవారిగా కనిపిస్తున్నా అనుకోదు. స్తంభానికి ఏ రకంగా జడమో దానికి ఏ రకమైన ఇది లేదో ఆ రకంగా ఉన్నదానికి అతనికి తేడా ఏమిటి అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా అంతరార్థం ఉంది. సామాన్యంగా దుఃఖిస్తే మనలాంటి వాళ్ళను కృంగిపోతాం. దుఃఖం అనేది వస్తే తట్టుకోలేము. దుఃఖం అనేది వస్తే కృంగిపోతాం. అలాగే సుఖం అనేది వస్తే మనలో పొంగు వస్తుంది, ఒక ఆనందం వస్తుంది. ఇది మనకి సహజం. సుఖం అనేది వస్తే ఒక పొంగు వస్తుంది, దుఃఖం అనేది వస్తే కుంగిపోతాం. అయితే మన ఎదుట బాగా మెరిసే ఒక వస్తువు ఉందనుకోండి, బాగా మెరిసేది జిగిజిగిలాడేది అలాంటి వస్తువుని పెడితే మన మనసు దాన్ని ఎలాగైనా పొందాలని ఆగడు అంటారు కదా, అలా ఆగదు. మనసు ఆగదు. ఏదైనా మంచి జిగేలమనే వస్తువు పెడితే ఆగదు. అసహ్యమైనది అలాగే భయమైనది చూస్తే వెంటనే వెనక్కి వెళ్ళిపోతాం. జిగేలం అనిపించేస్తే మనం ఆగం దాన్ని పొందుదామని. అసహ్యమైనది లేకపోతే భయంకరమైనది వస్తే వెనక్కి వెళ్ళిపోతాం. ఇవి మనలో సహజం కదా. దుఃఖం వస్తే కుంగిపోతాం, సుఖం వస్తే పొంగిపోతాం. మరి మనసులో కామం పుడితే, ఏదైనా ఒక కామం పుడితే, కోరిక పుడితే వెంటనే దాని గురించి పోతాం. ఎలాగైనా దాన్ని తీర్చేసుకోవాలనుకుంటాం, ఉండలేము. మరి కోపం కూడా పుడితే అంతే కదా. కోపం పుడితే ఆగం, వెంటనే దాన్ని తీర్చేసుకోవాలి, ఆ కోపాన్ని ప్రకటించుకోవాలి. పిచ్చివాళ్ళ వలె, మత్తెక్కిన వాళ్ళ వలె ప్రవర్తిస్తాం. కోపం వస్తే ఎవడి మాట వినం, దాన్ని ప్రకటించేయాలి. కోపాన్ని మత్తెక్కిన వాళ్ళ ఉంటాం ఆ టైంలో. ఆ రకంగా ప్రియము అప్రియము వస్తువులు మనకి రాగద్వేషాలు పుట్టించి ప్రియము అప్రియము,
ప్రియమైనది రాగము, అప్రియమైనది ద్వేషము. ఇలా పుట్టించి మన్ని మానసికంగా క్షోభ కలిగిస్తూ ఉంటుంది. మానసికంగా క్షోభ కలిగి, అందువల్ల బయట ఉన్న వస్తువులు మనస్సుకి అంత కనెక్షన్ ఉంది. వస్తువుగా పైన ఉంటుంది, వస్తువుగా పైన ఉంటుంది. వస్తువుని మాత్రం ఫోటో తీసి లోపల పంపించినట్లు కన్ను దాన్ని తీసి లోపల పంపిస్తుంది. పంపించినంత మాత్రాన వస్తు రూపాన్ని మనసు పొందదు, వస్తువుని సుఖరూపకంగా పొందుతుంది. ఇష్టం లేని వస్తువు అయితే దాన్ని దుఃఖరూపకంగా పొందుతుంది. మనసుకి సుఖము దుఃఖము ఆ రూపాన్ని దాల్చేస్తుంది ఆ వస్తువు మీద. వస్తువుకి ఆ సుఖము దుఃఖము అంటదు. వస్తువు జిగేలమనిపించే వస్తువు అలాగే ఉంటుంది, అసహ్యకరమైన వస్తువు అలాగే ఉంటుంది. వస్తువులో మార్పు ఉండదు. వస్తువును ఆస్వాదించి ఇంద్రియాలు లోపట వేసినప్పుడు మనసులో కదలికలు సుఖంగాను దుఃఖంగాను ఈ రకంగా ఉంటుంది. అంతేకాదు మనల్ని ఎవరైనా మృషాస్మృతి, స్తుతి అంటే అబద్ధపు పొగడ్త ఎవడైనా చేస్తే చాలు, అంతటితోనే మనం చాలా పొంగిపోతాం. అది నిజమా కాదా అనుకోం, ఒక్కసారి ఇటు చూసుకుని అనుకుంటాం. నిజమా కాదా అని అనుకోం, పొంగిపోతాం. ఎవరైనా దోషం చూపిస్తే తల్లక్రిందులు అయిపోతాం, సహించలేము. సాయంత్రం లోపున వాడికి ఏ రకంగా ఫోన్ల ద్వారానో లేకపోతే ఎదురుపడేనో లేకపోతే పక్కవాడితో చెప్పించైనా మనం వెంటనే ఆ దోషాన్ని చూపించేవాడికి సరైన జవాబు ఇవ్వాలనుకుంటాం, తల్లకిందులు అయిపోతాం. అంతే కదా, జవాబు ఇవ్వాలనుకుంటాం. గుణాతీతుడైతే ఆ రకంగా కాదు. అది ఇందులో అంత అంతరార్థం ఉంది. గుణాతీతుడికి అయితే ఈ రకమైన క్వాలిటీస్ ఉండవు. బయట జనాలు, ప్రాణులు, వస్తువులు, ఇంకా లోపల శీతము ఉష్ణము యొక్క వేదనలు, బయట జనాలు కావచ్చు, ప్రాణులు కావచ్చు, లేకపోతే బయట ఉన్న వస్తువులు కావచ్చు, లేకపోతే లోపల ఉన్న శీతము ఉష్ణము అనే వేదనలు, నిందాస్తుతి, మానావమానాలు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అన్నీ ఒక్కొక్క దానికి బాధపడకుండా ఉంటాడు. ఏ ఒక్కదానికి బాధపడకుండా ఉంటాడు. ఎందుకంటే ఏవైతే శబ్దస్పర్శ రూపరసగంధాదులు అనే విషయాలు ఉన్నాయో ఆ విషయాలు ఒకప్పుడు రంజు కలిగిస్తాయి, ఒకటప్పుడు వెగటు కలిగిస్తాయి. ఏ వస్తువుని మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు స్వీకరించినా అవి రెండు రకాలుగా ఉంటాయి. బాల్యంలో బొమ్మలు ఇస్తారు ఆడుకోమని. ఎంతసేపు ఆడతారు పిల్లలు? 1 గంట, అరగంట, 30 గంట. అయిన తర్వాత ఒక్కసారి తోచేస్తుంది, ఇంకోటి ఏదో కావాలంటుంది. యవ్వనంలో వయస్సు యవ్వనం ఉంటుంది కాబట్టి యవ్వనానికి సంబంధించిన వస్తువులు ఇస్తారు. ఎంతసేపు? పిల్లలకు అనే వరకు. పిల్లలు కలిగిన తర్వాత ఇద్దరికి అన్యోన్యతలో జగడ వస్తుంది. జగడం అనేది ఈ రోజుల్లో చూసుకుంటే విడాకుల వరకు తీరిపోతుంది. మొదటి ఉన్న ప్రేమ, మంగళసూత్ర ధారణ జరిగే రోజు ఉన్న ప్రేమ పిల్లలకు అనే నాటికి అది వీగిపోతూ ఉంటుంది. ఇలా ఏ వస్తువులు చూసినా యవ్వనంలో చూసుకోవచ్చు, ముసలితనంలో తీసుకోవచ్చు. ఈ రకంగా ఏది తీసుకున్నా అవి నిందాస్తుతులుగా ఉంటాయి. ఒకప్పుడు కష్టపడి పెంచి పెద్ద చేసిన కొడుకే నింద వేస్తాడు తండ్రి మీద, చచ్చిపోతే స్తుతిస్తూ ఉంటాడు. అది మనకు తెలియదు. బ్రతికుండగా మాత్రం నిందేస్తాడు. వాళ్ళ తండ్రులు కోర్టు ఖర్చు పెట్టాడు, నువ్వు నిజాయితీ పడు అని పేరు తెచ్చుకోవడానికి మనం ముష్టివాళ్ళు చేసావు అంటాడు. చదివించాడు, ఆరోగ్యమైన శరీరాన్ని ఇచ్చాడు, ఇవన్నీ ఆలోచించాడు. ఇలాంటి నిందాస్తుతి, మానావమానాలు ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. ఆత్మజ్ఞాని ఒకవేళ గృహంలో ఉంటే ఇవన్నీ శబ్దస్పర్శ రూపరసగంధాదులతో కూడుకున్న బాహ్య ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణికి ఇవన్నీ సహజమైన గుణాలని తెలుసుకుంటాడు. ఇందులో గుణాలకి ఈ రకమైన రియాక్షనే ఉంటుంది. ఆ గుణాలకి పొగడతా లేకపోతే వాడిని తిట్టడం, లేకపోతే అభిమానము లేకపోతే అవమానం, ఇలాంటివి వాటి యొక్క రియాక్షన్ ఈ 2 రకాలుగానే ఉంటాయి. శీతము లేక ఉష్ణము
అది ఋతువుల యొక్క గుణాల యొక్క స్వభావం. దాని మీద మనం పూర్తిగా వివేకం లేది, అదేదో నన్ను బాధిస్తున్నట్టుగా శీతోష్ణాదులు బయట లోపల మానావమానాలు ఇవన్నీ కూడా కలిగి ఉంటాయి. కానీ జ్ఞాని ఆ రకంగా చూడ్డు, దేనికి బాధపడడు. తాను అన్నిటికీ విలక్షణమైన వీటన్నిటికీ నిందాస్తుతులు, మానావమానాలు, శీతోష్ణాదులు ఇవన్నీ ఋతువులకి, కాలానికి, దేశానికి, వ్యక్తులకి, ఉపాధులకి, ఇంద్రియాలకి, వీటి ఏ ఎంత ఉందో ఇదో ఈ జగత్ అనే దానికి సంబంధించిన విషయము. దీని యొక్క రచనా స్థితి అలా ఉంది, రచనా స్థితి అలా ఉంది అని తెలుసుకొని ఈ జగత్తు అనేది తన యందు వచ్చిపోయేదే కానీ ఆ జగత్తుకి నేను సాక్షిని, సాక్షి అయిన నాకు జగత్తులో ఉన్న ఆ గుణాలతో నాకు సంబంధం లేదని తెలుసుకుంటాడు. కాబట్టి అతను ఆ యొక్క సాక్షి స్వరూపుడుగా సుఖిగా ఉంటాడు. మన వ్యవహార కాలంలో పొగడ్త వల్ల ఇంకొక దాని వల్ల సుఖంగా ఉంటాం. కానీ జ్ఞాని సాక్షి చైతన్యమైన బ్రహ్మజ్ఞానం చేత, ఆత్మజ్ఞానం చేత వాడు సుఖి అయి ఉంటాడు. గుణాలకి వసులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో, గుణాలకి వసులైన వాళ్ళు ఎప్పుడూ అస్వస్థులే, రోగిష్ఠులే. మనకి శరీరానికి, ఇంద్రియాలకి రోగం వస్తే రోగం అనుకుంటాం, కానీ మనలో ఒక మానసిక వేదన అనే ఒక రోగం ఉందని తెలియదు. మానసిక వేదన ఒక రోగం ఉందని తెలియదు. అది మానసిక శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళినా వాడికో రోగం ఉంటుంది. వాడికి సంబంధించిన వీడికి రోగం లేదు కాబట్టి ఈ రోగాన్ని వాడు చెప్తాడు, కానీ వాడి దగ్గర కూడా రోగం ఉంటుంది. ఎందుకంటే వాడు మానసిక శాస్త్రవేత్త కానీ వాడు ఆత్మజ్ఞాని కాదు. ఆ రోగి ఈ రోగి మాట్లాడుకుంటే వీడికి ఏ రోగాలు ఉన్నాయో వాడికి లేవు కాబట్టి దీని గురించి చెప్తాడు. వాడికి ఏ రోగం ఉందో వీడికి తెలియదు కాబట్టి వాడు పెద్ద డాక్టర్ అనుకుంటాడు. కానీ నిజమైన అస్వస్థత లేని స్వస్థుడు ఎవడంటే ఆత్మజ్ఞాని మాత్రమే, ఆత్మజ్ఞాని మాత్రమే. అందువల్ల వారు తమ స్వరూపంలో ఉండకుండా అవివేకులు కదిలిపోతూ ఉంటారు, మానసిక రోగులు, అస్వస్థులు. కానీ గుణాతీతుడు, త్రిగుణాతీతుడు అతను అస్వస్థుడు కాదు, స్వస్థుడు. స్వస్థ అన్నాడు కదా, స్వస్థుడు. అందువల్ల తన స్వరూపమందు తాను ఉండి ఎటువంటి పెనుగాలి వీచిన, ఎటువంటి భయంకరమైన ప్రమాదం కలిగిన తనకు కానీ తనకు సంబంధించిన వ్యవస్థకి కానీ పెనుగాలి వీచిన చలించిపోకుండా పర్వతం వలె ఉండేవాడు, పర్వతం వలె ఉండేవాడు. నేను గుణాతీతుడను, గుణాలకి ఒకంత కూడా దొరికేవాడిని కాదు అనే అభిమానం కూడా అంతఃకరణలో రానివాడు, అంత కూడా రానివాడు. అయ్యో 4 సంవత్సరాలు నేనైతే బాధపడ్డా. 4 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి చాతుర్మాసి ఋషికేశ్లో చేస్తున్నప్పుడల్లా వచ్చాడు ప్రకాష్. నిజంగా విషయం. వచ్చినప్పుడల్లా 4 గంటలకు లేచి గంగా స్నానం చేసి చీకట్లో పాము కరుస్తుందా తేలి కారుస్తుందా చూడకుండా ఆ చీకట్లో గంగా స్నానం చేసి స్కూటర్ వేసుకొని ఆ యొక్క వీరభద్రుడికి అభిషేకం చేసుకుని అక్కడ గంటలు వాయించి మోగుతున్న గంటలను చూసి ఒక కాఫీ చుక్క తాగి 7 గంటల పాఠానికి వచ్చేసేవాడు 7:30కి. అంతలాగా భగవంతుడి గురించి నిరంతరము సగుణంగాను నిర్గుణంగాను తాపత్రయం పడిన శరీరానికి ఒక క్యాన్సర్ అని ఒక రుగ్మత వచ్చింది. అది పరీక్ష. నిజంగా దానికి పరీక్ష ఉండాలి, ఎందుకంటే శరీరం ఆఖరిది. పరీక్ష ఉన్నప్పుడు ఒక విషయంలో మాత్రం గెలిచాడు కాబట్టి ఎన్ని క్యూమాలు చేసినా అంత చెయ్యి వాపు 6 నెలలు భరించి అని చేశాడంటే గుణాతీతుడంత స్థాయి ఎదిగాడా లేదని చెప్పలేను. కానీ జ్ఞానం చేత శరీరానికి వచ్చిన రోగాన్ని తట్టుకునే స్థాయిని కలిగించాడు. ఆ స్థాయి మనోబలం ఎంతవరకు తీసుకెళ్ళిందంటే 12, 13 కిమోలు ఇవ్వాల్సిన కిమోలు 6 కిమోలతో అయిపోయి ఆ మానసిక బలమే ఒక పెద్ద కిమో అయిపోయింది. ఇంకొక మెట్టు వేయాలి. గుణాతీతుడు పూర్తిగా కావాలి. గుణాలకి ఒకంత కూడా దొరకకుండా ఏ గుణానికి నేను దొరకలేదనే అభిమానం కూడా వాడు అంతఃకరణకి అంటకుండా ఉండే స్థాయికి
ఎదిగేటట్టుగా ఇంకా జ్ఞానం పెరగాలి. అది జ్ఞాననిష్ట. జ్ఞానం చేత రోగ బాధని తట్టుకున్న, జ్ఞాననిష్ట చేత శరీరమే నేను కాదనే స్థాయికి నిలిచిపోయే ఆ ముక్తి స్థితి రావాలి. అంతే కదా. అది ఇది మన దగ్గర జరుగుతున్న సంఘటన చెప్పా ఒకటి. అంతే కదా. సంఘటన అదే వేదాంతం లేదనుకోండి, అదే జ్ఞానం లేదనుకోండి, మామూలు పరిగెడుతున్న జీవుడికి, ఎప్పుడు యాక్టివ్ ఉన్నవాడికి, ఎప్పుడు కర్మల్లో కొట్టుకున్నవాడికి రోగం వచ్చిందనుకోండి, చిక్కి శల్యం అయిపోయి జుత్తు ఊడిపోయి ఒక రోగిష్టి ఎంత నీచంగా ఉంటాడో అంత నీచంగా ఆ ముఖ కవళికలు శరీర తత్వం ఉంటుంది. కానీ ఆ వ్యక్తికి అలా లేదు. అంటే ఈ యొక్క వేదాంతం అనేది అంత గొప్పగా మనిషిని గొప్పగా మలిచేస్తూ ఉంటుంది. ఆ చివరి క్షణం వరకు దాని గురించి పోరాడుతూనే ఉండాలి. ఆ వేదాంతం గురించి ఆసుప్తే రామృతే కాలం నయేద్ వేదాంత చింతయ. పొద్దుటి లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు అలాగా వేదాంత చింతనలో ఉన్నప్పుడు ఈ రోగం క్యాన్సర్ అనో, లేకపోతే టీబీ అనో, లేకపోతే ఇంకొకటనో, ఏ రోగమైనా అది నలుగురు సహాయం చేస్తే నిలబడగలే రోగం. నలుగురు గొప్పగా జాగ్రత్తగా వాడికి మాటలు చెప్పి జాగ్రత్తగా మనోబలాన్ని ఇస్తే నిలబడే రోగం. కానీ చనిపోయే రోగం ఉంటుంది కదా, శరీరాన్ని వదిలిపెట్టి చనిపోతున్న సమకాలంలో శరీరం వదిలేయడం అనేది ఒక రోగం. రుగ్మత వస్తేనే వదులుతుంది. చావు అనేది ఒక రోగం. ఆ చావు పడుతున్నప్పుడు ఆ పాటలు ఆ కళ్ళల్లోంచి, చెవుల్లోంచి, నాలిక నుంచి, ఈ జ్ఞానేంద్రియాల నుంచి, ఆ యొక్క గోడాల నుంచి లాగుతున్నప్పుడు అప్పుడు కలిగే యమయాతన, అప్పుడు నామస్మరణ కానీ, భగవంతుడి యొక్క జ్ఞానము కానీ అప్పుడు తిరగాలి. అంటే నేను అనుకుంటా జ్ఞానికి ఒక రోగం రావడం అవసరమే. వచ్చిందనుకోండి, అప్పుడు నిలబడగలిగాము అంటే పర్వాలేదు, మరణంలో కూడా మనం గెలిచేస్తామనేది ఇది తర్ఫీదు అవుతుంది. ఎంత జ్ఞానం విన్నా ఆరోగ్యవంతంగా ఉండి చివరితనంలో వచ్చింది కూడా అప్పుడు నిలబడమో ఇది ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది. రమణ మహర్షికి వచ్చింది, రామకృష్ణ పరమహంసకి వచ్చింది ఆ కణితి అనే రోగం, ఈ క్యాన్సరు. అలాగా ఈ రకంగా గుణాతీతుడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు నేను గుణాన్ని దాటాను అని కూడా అనుకోకుండా, అభిమానం పడకుండా, అంతకంలో రాకుండా పర్వతము వలె ఉంటాడు, నిశ్చలంగా ఉంటాడు అని. 25వ శ్లోకం. మానాపమానయో తుల్యః తుల్యో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతః సముచ్యతే. మానాపమానయో తుల్యః తుల్యో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. ఎవరికి మానావమానాలు, శత్రుమిత్ర పక్షాలు రెండు పక్షాలు సమము, సర్వారంభ పరిత్యాగి గుణాతీత సౌచ్యతే. ఎవడు అన్ని కార్యాలని విడిచిపెడతాడో అలాంటి వాడు గుణాతీతుడని చెప్పబడుతుంది. సర్వారంభ పరిత్యాగి, రిబ్బన్లు కట్ చేయడం మానేయడం, కొత్త తలంపులు. సర్వారంభ పరిత్యాగి అంటే గదిని ఓపెన్ చేయకూడదు కాదు. మనసులో ఎరుకు గది, మరపు గది అని 2 గదులు ఉంటాయి. మరుపు గదికి అలవాటు పడాలి కానీ ఎరుకు గదికి అలవాటు పడకూడదు. ఏవో కొత్త ఆలోచన తీసుకురావడం, ఆ ఆలోచనని నెమరు వేసుకోవడం, ఇంకొన్ని ఎవరినో పిలవడం, ఆ రోజు ఏమైందంటే అని ప్రారంభించడం, అరగంట కాలాన్ని వ్యర్థం చేయడం, అది మానుకోవాలి. ఇది సర్వారంభ పరిచయం అంటే మనోభావాలు చెబుతున్నాడు. కించ అంటే మరియు మానాపమానయో తుల్యః సమో నిర్వికారః తుల్యో మిత్రారిపక్షయో. ఎవడు మానావమానములు యందు సమానుడు, తుల్యుడు అంటే ఎవరు మానావమానములు యందు సమానుడు, నిర్వికారః తుల్యో పక్షయో, ఏ వికారము లేకుండా ఉంటాడో మిత్రారిపక్షములు యందు. మిత్ర అరి అంటే శత్రువు, మిత్రుడు అంటే మిత్రుడు, అరి అంటే శత్రువు. మిత్రువులు యందు శత్రువులు యందు వాళ్ళిద్దరి యందు ఎవడైతే సమానంగా ఉంటాడో,
యద్యపి ఉదాసీన భవంతి కేచిత్ స్వాభిప్రాయేణ తథాపి పరాభిప్రాయేణ మిత్రారిపక్షయోః ఇవ భవంతి ఇతి తుల్యః మిత్రారిపక్షయోః ఇతి ఆహ. మిత్రారిపక్షయోః అనే దానికి ఇంకా చెప్తున్నారు. ఉదాసీనుడై ఉన్నవాడు ఎవడైతే ఉంటాడు, ఉదాసీనుడై ఉన్న ఇతడికి మరొకరి యందు ఇంకొకటి యందు మిత్రభావము శత్రుభావము అనే భావాలే తోచదు, ఆ భావాలు తోచింది అంటే జ్ఞాని లక్షణాలు పూర్తి కాలేదు. ఇతను నా మిత్రుడు, ఇతడు నా శత్రువు అని. ఎందుకంటే అక్కడ శత్రువు మిత్రుడు అని చెప్పేది శరీర అభిమానం ఉన్నప్పుడే చెప్తాం. శరీరం అభిమానం లేనప్పుడు దేనికి మిత్రుడు, దేనికి శత్రువు? నేను అన్నప్పుడు శరీరానికి ఆవల ఉన్న ప్రత్యేగాత్మ అయిన సాక్షిస్వరూపమైన బ్రహ్మమే నేను అని దేహేంద్రియాదులతో డిటాచ్మెంట్ అయ్యి ప్రత్యేగాత్మస్వరూపమైన బ్రహ్మమే నేనని దేహేంద్రియాదులకి విలక్షణమైన దేహేంద్రియ రహితమైన ఆ బ్రహ్మమే నేను అనుకున్నవాడు ఆ బ్రహ్మముకి మిత్రుడు శత్రువు ఎలా ఉంటాడు? ఎందువల్ల ఏకమేవా అద్వితీయమని బ్రహ్మము తెలుసుకున్నాడు. బ్రహ్మము తప్ప రెండొక వస్తువు లేదని, బ్రహ్మము తప్ప రెండొక వస్తువు లేదని తెలుసుకున్నప్పుడు దానికి ఒకటి రెండు అంటే ఒకటి మిత్రుడు రెండు శత్రువు అని దానిని యందు ఆపాదించడం అనేది కూడా అజ్ఞానమే. అంటే శరీర దృష్టి ఉన్నప్పుడే వాడు మిత్రుడు వీడు శత్రువు అని అనిపిస్తుంది. అలాంటి మిత్రుడు ఇతడు శత్రువు అనేది ఏదైతే ఉంటుందో ఆ భావాలే ఆత్మజ్ఞానికి తోచదు. అయినా తక్కిన వారు ఆత్మజ్ఞాని కానివాడు ఎవడే ఉంటారో అలాంటి వారికి మేము ఇతనికి మిత్రులము, ఇదంతా జ్ఞానగోష్ఠి, కిందన జరుగుతుందంతా అజ్ఞానగోష్ఠి అని, ఇదంతా జ్ఞానగోష్ఠి అని ఉపాధితో జ్ఞానగోష్ఠి చేస్తే ఉపాధి రహితమైన బ్రహ్మము ఎప్పుడు నీకు ఇంజెక్ట్ అవుతుంది? కిందనంతా అజ్ఞానగోష్ఠి అంటే నువ్వు ఏదైతే అజ్ఞానగోష్ఠిని నిర్ణయించావో ఆ అజ్ఞానమైన నీ శరీరానికి అన్నం పెట్టే గోష్ఠి కిందనే. దానికి దీనికి గుణేషు వర్తంతే, అంతే కదా. అందువలన ఇక్కడ మిత్రులము ఇతనికి శత్రులమని తోచచ్చు. కానీ అందువల్ల ఎవరికి? మిగతా వారికి మేము మిత్రులము ఇంకొకరు శత్రువులని తోచచ్చు. అందువల్ల వారి అభిప్రాయం చేత ఆత్మజ్ఞానులకి మిత్రారిపక్షయోః తుల్యుడు, మిత్రుడు శత్రువు రెండిటి యందు సమాన దృష్టి కలివాడై ఉంటాడని భగవంతుడు స్పష్టంగా చెప్పి ఉన్నాడు. అంటే దేహాభిమాన రహితుడు కాబట్టి ఈ రకంగా ఉంటాడని అర్థం. బాగుందా? ఈ రకంగా ఉంటాడని అర్థం. సర్వారంభ పరిత్యాగి, సర్వారంభ పరిత్యాగి దాని గురించి ఇప్పుడు చెప్తున్నాడు. దృష్టార్థాని కర్మాణి ఆరభ్యంతే ఇది ఆరంభాః. దృష్టాదృష్టములను చూసి ఉన్న ఈ లోకం, దృష్టాదృష్టములతో కూడుకున్న ఈ లోకం అంటే దృష్టము అంటే చూడబడిన లోకం, అదృష్టం అంటే చూడబడని పరలోకం. పరలోకం వీటి యొక్క ఫలాలకి ఏ కర్మలు చేసే కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మలు ఎంతోమంది అధికారులు చెబుతూ ఉంటారు. దృష్టాదృష్టార్థాని కర్మని ఆరభ్యతే, ఎంతోమంది కర్మలు చెబుతూ ఉంటారు. ఈహలోక కర్మలు పరలోక కర్మలు ఇది ఆరంభ. వాటిని చెప్పినప్పుడు వెంటనే ఆరంభించాలని అనుకుంటాం. మీ అబ్బాయికి ఉద్యోగం రావాలి అంటే కుజదోషం ఉందండి, పెళ్ళి కావటం లేదు, ఉద్యోగం రావటం లేదు. ఆ కుజదోషం పోవడానికి దానికి సంబంధించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రదక్షిణాలు చేస్తే అని అంటాం. అన్నప్పుడు వివేకవంతుడు, కుజుడు అనేవాడు ఒక రాక్షసుడు, ఓ దెయ్యం కాదు కదా, అది దోషం ఏంటి? గ్రహాలలాగా రచన చేయబడ్డాయి, దానికి వేరే వివేకం చేత కూడుకుని దాన్ని దాటాడో ఎలాగో చెప్పాలి.
కదా. ఇప్పుడు వెంటనే విష్ణు సహస్రమో లలితా సహస్రమో లేకపోతే ప్రదక్షిణాలు మొదలు పెట్టేస్తాం. ఎంత వేదాంతం రోజు చదువుకున్నా దాన్ని వదిలిపెట్టాం. అంటే అది వదిలిపెట్టాలని నా కోరిక కాదు, అవి చెయ్యకూడదని కోరిక కాదు. నువ్వు బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని వేదాంత చర్చ రోజు చదువుతున్నప్పుడు అంతకంటా గొప్ప గ్రహాన్ని నడిచే ఆత్మజ్ఞానం కంటా గొప్ప విష్ణు సహస్రం లలితా సహస్రం ఏముంటాయి? ఆ బ్రహ్మజ్ఞానం అర్థం కాని వాళ్ళకి ఇవి ఉపదేశాలు. బ్రహ్మజ్ఞానమే నువ్వు నిత్యం 2 గంటలు 3 గంటలు కాలాన్ని దాని యందు వెచ్చించి చెబుతున్నప్పుడు ఒక 20 నిమిషాలు జరిగే విష్ణు సహస్రం కాపాడింది ఏదైతే ఉందో 2 గంటలు బ్రహ్మ విద్య చర్చిస్తే నేను కాపాడదా? పోనీ కాపాడనుకోండి, ఎవరి యొక్క ప్రారబ్ధ రచనాను బట్టి వాళ్ళు వ్యవహారం జరుగుతూ ఉంటుంది కాలంలో. అలాగా దృష్టాదృష్టాలు చూసి ఉండి లోకము పరలోకమని ఎవరైతే ఫలాలకి చేసే కర్మలు ఉత్తమ లోకాలు ఉత్తమ గతులని పరలోకం కోసం చేసే కర్మలు ఉంటాయో వాటిని ఆరంభిస్తారో దాన్ని ఇతి ఆరంభ అని అంటారు. సర్వాన్ ఆరంభాన్ పరిత్యక్తుం శీలం అస్య ఇతి సర్వారంభ పరిత్యాగి. అటువంటి అన్ని ఆరంభాలు విడిచే స్వభావం కలవాడై ఉంటాడు జ్ఞాని. వాడు సర్వారంభ పరిత్యాగి. తన కోసం, తన మానసిక ఆనందం కోసం ఎవడు ఏ కర్మలు జ్ఞాని అనేవాడు చెయ్యడు. అది ఇక్కడ విషయం. తనకి శారీరకంగా మానసికంగా ఎంత క్షోభ కలిగినా ఆ క్షోభ నివారణార్థం అహం నమక చమక పారాయణం కరిష్యే అని. నమకం అంటే తెలుసా? పరమశివుడి యొక్క ఉపాసన. చమకం అంటే మే 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 అని, నాకు అది కావాలి ఇది కావాలి, మే అంటే నాకే కదా, నాకు ఇది కావాలి అది కావాలని ఫలాల కాంక్ష. ఏమీ కోరడు. అందుకే ఆత్మజ్ఞాని ఓంకారం తప్ప ఇంకేమి చేయడు. గృహస్థుడు ఆత్మజ్ఞాని అయితే గాయత్రి చెప్ప ఏం చేయడు. గాయత్రి ఫలాలను ఇవ్వదు, పుణ్యాన్ని ఇస్తుంది. జ్ఞానానికి ధియోయోన ప్రచోదయాత్, బుద్ధిని ప్రకాశింపజేస్తుంది జ్ఞానానికి. ఆ రెండింటితోటే ఆగిపోతాడు. మిగతా కులాల వారైతే పంచాక్షరి చేస్తారు. మిగతావన్నీ వాడు రాసుకోడు, వివేకం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా ఆరంభాన్ని విడిచే స్వభావం కలవాడై ఉన్నాడు కాబట్టి ఇతడు సర్వారంభ పరిత్యాగి. దేహధారణ మాత్ర నిమిత్త వ్యతిరేకేణ సర్వకర్మ పరిత్యాగీత్యర్థః. సన్యాసిలో ఎవరైతే ఈ సర్వారంభ పరిత్యాగియో వాడు దేహధారణకి కావలసిన వాటిని విడిచి తక్కిన కర్మలన్నీ కూడా పరిత్యాగం చేస్తాడు. ఏ కర్మలు కూడా దాని యందు ఇచ్ఛతతో కోరికతో కావాలని ప్రేరణతో ఆరంభం చేయడు. తన ఉపాధికి ఎంతవరకు ఆహార పానీయాదులు ఎంతవరకు అవసరమో ఎందువల్ల శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. ధర్మానికి జ్ఞానానికి శరీరం అవసరము కాబట్టి శరీరం యొక్క పోషణ వరకే వాడి యొక్క అభిరుచి ఉంటుంది. జ్ఞానానికి సాధన శరీరం చెప్పాడు కదా. అన్నం శ్రోత్రం చక్షుశ్రో అన్నం 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 ప్రాణం శ్రోత్రం చక్షుస్ మనోవాచమితి. శరీరము జ్ఞానానికి సాధన. అందువల్ల దేహధారణ కావలసిన వాటిని విడిచి తక్కినవన్నీ కర్మలు పరిత్యాగం ఎవడైతే చేస్తాడో వాడు సర్వారంభ పరిత్యాగి. అతడే గుణాతీత స ఉచ్యతే. అటువంటి వాడు గుణాతీతుడని చెప్పబడతాడు. ఆరంభ కర్మ అంటే ఇక్కడ ఈ కర్మ ఇక్కడ వివరిస్తున్నా. ఆరంభ కర్మ అంటే ఈ కర్మ నాది, ఈ కర్మ బలం నాకే రావాలి, ఈ కర్మ నేను చెయ్యాలి, ఈ కర్మ యొక్క ఫలం నాకే కావాలి అనే దృఢమైన భావనయే సామాన్య జనులకు ఉంటుంది. ఏమీ చెయ్యక ఊరుకునే కూర్చోవడం అనే క్రియ వారిది ఏదైతే ఉంటుందో ఆ రకంగా ఉండరు. ఈ కర్మ చెయ్యాలి, ఈ కర్మ యొక్క ఫలం నాకు రావాలి అని
ఈ రకంగా ఉంటారు. స్థావరం వలె ఏమి చేయక ఉండకూడదు అంటారు. ఒరే చెట్టు మోడు ఈ రగా ఒక మొద్దులా కూర్చుంటావేంట్రా, ఏదో పని చేయి, పని చేస్తే క్యాష్ వస్తుంది అని ఉపదేశిస్తూ ఉంటాడు. మామూలు సామాన్య జనులు ఉపదేశిస్తూ ఉంటాడు. ఇక్కడ ఆరంభ పరిత్యాగం అంటే అది కాదు. ఆరంభ పరిత్యాగం అంటే అలాగని కుర్రాళ్ళకు ఉపదేశించకూడదని కాదు, జ్ఞానులకు ఉండవలసింది చెప్తున్నాడు. ఆరంభ పరిత్యాగం అంటే ఇది కాదు. సోమరితనం చేత పని చేయకుండా కూర్చోవడము ఎవరైనా అపరాధమే. ఇక్కడ దీన్ని బట్టి నేను చెప్తున్నా, సర్వారంభ పరిత్యాగం అంటే ఊరికి కూర్చుంటాడని కాదు, ఇక్కడ దానికి వివరించి చెప్పాలి కదా. అంటే సోమరితనం చేత పని చేయకుండా కూర్చోవడము ఎవరు చేసినా అది అపరాధమే, అది తప్పే. బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో తన స్వధర్మం వర్ణ ఆశ్రమ ధర్మాన్ని చెయ్యకుండా ఊరికనే కూర్చుంటా. వర్ణ ఆశ్రమం, వర్ణం అంటే బ్రాహ్మణుడు అనుకోండి, ఒకటి తీసుకుందాం ఒక కులాన్ని. ఆశ్రమం అంటే వాడు బ్రహ్మచారిగా ఉంటే బ్రహ్మచారి ఆశ్రమ ధర్మం, గృహస్థుడిగా ఉంటే గృహస్థాశ్రమ ధర్మం, సన్యాసి అయితే సన్యాసాశ్రమ ధర్మం. అందులో వర్ణ ఆశ్రమాన్ని చెయ్యకుండా ఊరికే కూర్చుంటే అతడికి మనువు చెప్పాడు, రాజుల్లారా, ఎవడైతే బ్రాహ్మణుడు వర్ణధర్మాన్ని ఆశ్రమ ధర్మాన్ని పాటించకుండా ఎవడైనా ఉంటే బ్రాహ్మణుడు, వాడికి సేవావృత్తిలో పెట్టండి అని చెప్పాడు. రోడ్లు తుడవడం, అలాగే బాత్రూములు కడిగించడం దగ్గర నుంచి సేవావృత్తి అంటే అన్ని వృత్తులు వారితో చేయించండి. స్వధర్మాన్ని వదిలిపెట్టాడు, ఆశ్రమ ధర్మాన్ని వదిలిపెట్టాడు, ఊరికనే కూర్చున్నాడు. ఊరికనే కూర్చోడానికి తప్పు. అందువల్ల సేవావృత్తి అతన్ని నియమించండి అని మహాభారతంలోని మనుస్మృతిలోని రాజధర్మం, మహాభారతం రాజధర్మం ఉంది కదా, అందులో చెప్పాడు. అర్థమైందా? చెప్పాడా? అందులో చెప్పాడు. అందువల్ల కర్మకు లోబడి కర్మ చేసేవారికి, కర్మను దాటిన వారికి